ప్రచారమే మాకు ముఖ్యం. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, అధికారం మా చేతిలో ఉంది. మేము ఆడిందే ఆట, పాడిందే పాట. ఇలా ఉంది కూటమి సర్కార్ తీరు. మన్యం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వసతులు లేక గిరిజనులు అల్లాడిపోతున్నారు. సమస్యలు తీర్చండి సారు అంటూ మొరపెట్టుకుంటున్నారు. అయినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆదివాసీల కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కథనాలను ప్రసారం చేసింది సాక్షి టీవీ. దెబ్బకు అధికారులు దిగొచ్చి చర్యలు చేపట్టారు. ప్రచార యావ తప్పించి గిరిజనుల ప్రాణాలంటే కూటమి సర్కారుకు లెక్కే లేకుండా పోయింది. పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరి, కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్మించింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఈ భవనాలకు పసుపు రంగులు వేసి మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. అయితే రంగులు వేసి హంగు ఆర్భాటాలతో ప్రారంభించారు, కానీ కనీస వసతులు కల్పించలేదు. డ్రైనేజీ, తాగునీరు, జనరేటర్ వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించకుండానే రిబ్బన్ కట్ చేశారు. ఫలితంగా నూతన భవనం నిరుపయోగంగా మారగా పాత ఇరుకు భవనంలోనే రోగులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా భద్రగిరి ఆసుపత్రిలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. సరిపడా బెడ్లు లేక ఒకే మంచంపై 2-3 రోగులకు చికిత్స అందిస్తున్నారు. వార్డుల్లో ఫ్యాన్లు తిరగకపోవడంతో ఇళ్ల నుండి టేబుల్ ఫ్యాన్లను తెచ్చుకుంటున్నారు. మరోవైపు విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం ఏర్పడడం, జనరేటర్ సరిగా పనిచేయకపోవడంతో వైద్య సిబ్బంది సెల్ ఫోన్ టార్చ్ లైట్ల వెలుగులో చికిత్స అందించారు. అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కూటమికి భవనాల రంగులు మార్చి ప్రచారం చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ రోగులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో లేదని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై సాక్షి టీవీ కథనాలు కూడా ప్రసారం చేసింది. భద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయంపై సాక్షి టీవీలో ప్రసారమైన కథనానికి జిల్లా వైద్య అధికారులు స్పందించారు. టార్చ్ లైట్ల సహాయంతో చిన్నారికి వైద్యం అందిస్తున్న దృశ్యాలు వెలుగులోకి రావడంతో అధికారులు హుటాహుటిన ఆసుపత్రిలో విద్యుత్ పనులు చేపట్టారు. నూతన ఇన్వర్టర్ను కొనుగోలు చేసి ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. అలాగే పాత ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ నుండి కొత్త ఆసుపత్రికి కనెక్షన్ ఇచ్చే చర్యలు చేపట్టారు. ఇప్పటికైనా ప్రచారాన్ని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.